నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. ముందుగా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపు చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి సాయంత్రం 7:22 వరకు, తదుపరి దశమి తిథి. పుష్యమి నక్షత్రం రేపు పూర్తిగా. సుకర్మ యోగం సాయంత్రం 6:55 వరకు, తదుపరి ధృతి యోగం. బాలవకరణం ఉదయం 7:19 వరకు, కౌలవకరణం రాత్రి 7:23 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో రేవతి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:49 నుండి 3:29 వరకు, అమృతకాలం రాత్రి 11:46 నుండి 1:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం మధ్యాహ్నం 1:04 చంద్రాస్తమయం రాత్రి 2:33 అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి 12:43 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుండి సాయంత్రం 5:41. రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:57 వరకు, యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:52 వరకు. చైత్ర శుక్లపక్ష నవమి తిథి రోజు మధ్యాహ్న కాలంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. కాబట్టి రేపు శ్రీరామ జయంతి, శ్రీరామ నవమి. శ్రీరామ జయంతి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలమైన మధ్యాహ్న ముహూర్తం రేపు పగలు 11:04 నుండి మధ్యాహ్నం 1:33 వరకు ఉంటుంది. తెలుగు ప్రజలు రేపు శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకుంటారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోను, భద్రాద్రిలోను రేపు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు తారా జయంతి. దశమహావిద్యలలో 2వ శక్తి తారాదేవి. క్షీరసాగర మథన సమయంలో వచ్చిన హాలాహలాన్ని స్వీకరించిన శివుడు విష ప్రభావంతో అపస్మారక స్థితికి చేరుకుంటాడు. అపస్మారక స్థితి నుండి శివుణ్ణి రక్షించడానికి చైత్ర శుక్లపక్ష నవమి తిథి రోజు పార్వతీదేవి తారాదేవి రూపంలో ఉద్భవించి శివుణ్ణి తన ఒడిలోకి తీసుకుని తల్లిలా పాలు పట్టడంతో శివుడు తేరుకున్నాడట. తల్లిలా ప్రేమించే తత్వం, ఆపదలో ఆదుకునే తత్వం తారాదేవికి ఉండటంతో భక్తులు తమ ఇక్కట్లను అధిగమించడానికి తారాదేవిని పూజిస్తారు. అంతేకాకుండా తారాదేవి అద్భుతమైన మేధాశక్తి, జ్ఞాపక శక్తులను ఇచ్చే, వృద్ధి చేసే తత్వం కలిగి ఉండటం చేత ఈ శక్తిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. పుష్యార్క యోగం లేదా రవి పుష్యమి యోగం రేపు సూర్యోదయం నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఆదివారం రోజు చాలా శుభదాయకమైన శని నక్షత్రం, పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంటే పుష్యార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన విలువైన వస్తువులు, బంగారం, వజ్ర ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. ఈ సమయంలో చేసే నూతన వ్యాపార ప్రారంభాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కొనుగోలు చేసిన నూతన వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరపడుతుంది అని భక్తుల విశ్వాసం. మధ్వ సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక గురువుల ఆరాధన చేయటానికి ఈ యోగ కాలం పవిత్రమైనది అని నమ్మకం. మంత్ర తంత్ర శక్తి ఉపాసనలను నమ్మేవారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదివారం పుష్యమై నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. మాస శూన్య తిథి 4వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం రాత్రి 8:12 నుండి రేపు రాత్రి 7:22 వరకు ఉంటుంది. చైత్రమాసంలో ఉభయ పక్షాలలో వచ్చే అష్టమి, నవమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.